మల్టీగ్రెయిన్ పిండి అండి. గోధుమలు 5 kgs, 1 గ్లాస్ పెసర్లు, 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ సోయా, జొన్నలు, శనగలు 1 గ్లాస్. నా దగ్గర ఉన్నాయి, ఇవి నేను వేసుకుంటున్నా. సజ్జలు కూడా ఉంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, సజ్జలు వేసుకున్నా బాగుంటాయి. ఇవి నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే ఇవి. దీంతో పిండి పట్టించుకొని చపాతీలు చేసుకుంటే హెల్దీ చపాతీలు టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పిండి పట్టించేసామండి. పిండి ఇలా మెత్తగా పట్టించుకోవాలి. ఇప్పుడు చపాతీలకి పిండి తడుపుకుందాం. నేనైతే ఈ బౌల్తో 2 బౌల్స్ వేసుకుంటా. 2 సరిపోవండి, 3 వేసుకుందాం. 3 బౌల్స్ పిండి, కొంచెం సాల్ట్, వాటర్ వేసుకొని పిండి తట్టుకుందాం. చపాతీ వేసుకుందాం. పొడి పిండి వేసుకొని హెల్త్కి చాలా మంచిది. అసలు పిల్లలు మామూలుగా ఇప్పుడు జొన్న రొట్టె తినమన్నా, రాగి రొట్టె తినమన్నా తినరు. ఇందులో రాగులు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, సోయా ఉంది, శనగలు, పెసర్లు, గోధుమలు, ఓట్స్, మల్టీగ్రెయిన్ కదా, అవన్నీ విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి నేను ఇట్లే చేస్తాను చపాతీ ఎప్పుడైనా. ఇంకా ఈ టైం చపాతీ కాల్చుకుందాం. ఇష్టం, వితౌట్ ఆయిల్ అయినా సరే, ఆయిల్ వేసుకున్నా సరే మన ఇష్టం. పిల్లలకు చాలా మంచిది. ఆయిల్ ఉంటే పిల్లలు తింటారు. కొంచెం రెండు పక్కన ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇది మీషోలో తీసుకున్నాండి, చాలా యూజ్ అవుతుంది నాకు. చపాతీలకి, దోశలకి చాలా బాగుంది. అది ఎక్కువ ఆయిల్ పడకుండా సరిపడ పడుతుంది. ఏ కర్రీకైనా బాగుంటుంది వేడి వేడిగా. అయిపోయిందండి, చపాతీ, మల్టీగ్రెయిన్ చపాతీ రెడీ.